శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం నమో నారాయణాయ. సత్యనిష్ఠుడు ఆశీల్లో ఉండగా ఈ మారు కావేరి లేచి అడిగింది, గురువుగారు నేను కూడా ధారణ చేశాను, యశోదామాత మీద ధారణ చేశాను, నాకు కూడా మన వసుంధర ఎలాంటి స్థితిలో ఉందో అలాంటిదే కనిపించింది. ఆమె ఎంతో ఆవేదన చెందుతుంది, కన్నీరు పెట్టుకుంటుంది, కళ్ళల్లో నీరు ఆగటం లేదు. ఎందుకు? ఆమె ఏదో పిలుస్తూ ఉంది. వింటుంటే ఆ మాటలు నాకు చెవిలో వినబడుతున్నాయి. నాయన కన్నా, చిన్ని కృష్ణ, నిన్ను పసిబిడ్డగా పొత్తిళ్ళలో పెట్టుకున్నాను, ముద్దు మురిపాలతో పెంచాను, గోరుముద్దలు తినిపించాను, చందమామరావే పాటలు కూడా పాడాను, లాలి పాటలు పాడాను, జోల పాటలు పాడాను. నీ అల్లరి అంతా అందరూ వచ్చి నాకు నీ మీద చాడీలు చెప్తుంటే అది భరించలేకపోయాను. కానీ చిన్న చిన్నగా మందలిచ్చాను కూడా. నీవు నోరు చూపించినప్పుడు నాకు ఆలోచనే లేదు ఏమైందో, కానీ అఖిలాండ కోటి బ్రహ్మాండాలంతా నీలో ఉంది, నీ నోట్లో కనబడుతుంది. అది నాకు నోరుగా అనిపించలేదు. ఈ విశ్వదర్శనం ఏర్పడిందేమో అనుకున్నా. ఇన్ని చేశాను, ఇన్ని నాకు చేయించావు, నన్ను తాడుకు ఆడించావు, పాడించావు, మురిపించావు. నీ ప్రేమను మరిచిపోలేనంతగా నా హృదయాన్ని దోచేశావు తండ్రి. నా హృదయంలో నిలిచిపోయావు. వెళ్ళి ఇంతకాలం అవుతుంది, తల్లిని చూడాలనిపించలేదా అని ఏడుస్తుంది గురువుగారు అని చెప్పి. అమ్మా, నీవు ఏదో మాటలు విన్నావు, అది ఏడుపు కాదమ్మా, ఆనంద బాష్పాలు, ప్రేమానుభవ కుసుమాలు, పరిపరి విధాలైనటువంటి ఆయన అనుభవాలని గుర్తుకు చేసుకొని ఆమె ఆరాధనతో, ఆ యొక్క ఆర్ద్రతతో చెప్తుంది. తల్లి ప్రేమ ఎంతదంటే ఆర్ద్రతే ఉంటుంది ఆమెకి, ఆరాధనే ఉంటుంది బిడ్డల పట్ల. ప్రేమ ఎనలేని ప్రేమ, అది ఒక పవిత్రమైన ప్రేమ. ఆ ప్రేమకు వేరే విలువ అర్థం కట్టలేరు, ఎంత ధనం కూడా వెలగట్టలేరు తల్లి ప్రేమకు. అలా పెంచిన తల్లి ఇంకా అలా కాకుండా ఎలా ఉంటుంది? అయితే నీవు ధారణ చేసింది ఆమె ఇప్పుడున్న పరిస్థితి. నువ్వు అదే కృష్ణయ్య ఆమె ఒడిలో పడుకున్నప్పుడు ధారణ చేస్తుంటే నీకు మరోలా ఉండేది. కృష్ణయ్య ఒడిలో పడుకున్నప్పుడు అవన్నీ నీకు గుర్తుకొచ్చేవి. ఆమె ఆనందమే నీకు కనపడి ఉండేది, ఆమె పరమానందమే నీకు కనపడి ఉండేది. ఆమె ఆ పరమాత్మతో, అందరిలో ఉన్న పరబ్రహ్మ, సర్వశక్తులను ఆడించేటటువంటి పరమాత్ముడు, విశ్వరూపాన్ని నిండి ఉన్న, విశ్వమంతా నిండి ఉన్న విశ్వశక్తి, ఆయన ఆమె పక్కన ఒడిలో పడుకున్నాడంటే ఆమె ఎంత పుణ్యం చేసుకుంది, ఎంత తపస్సు చేసింది, ఎన్ని జన్మలు అలాంటిది ధారణ ధ్యానం చేసింది. పరమాత్ముడిని సాక్షాత్తు లోకాలు వెళ్ళేటేవాడిని, ముల్లోకాలను పరిపాలించేవాడిని, పరిపాలనే కాదు మురిపించాడు కూడా ఆయన. అందరూ ఆయన యొక్క ప్రేమకు మురిసిపోయారు. గోకులమైతే ఏమి, గోపాలుడైతే ఏమి, ఆయనతో ఆడుకున్నవారు, పాడుకున్నవారు మధుర స్మృతులుగా మిగిలిపోయేవాడు. అలాంటి ప్రేమను నీవు ధారణ చేస్తుంటావు. నీవు ఆమె దుఃఖం మీద ధారణ చేశావు, నీకు ఆమె దుఃఖమే కనపడదు. రెండు వైపులా ఉంటుంది, ఒక నాణ్యానికి రెండు కోణాలు ఉంటుంది. ఇటువైపు ఆలోచిస్తే ఇదే మనకు వస్తుంది, అటువైపు ఆలోచిస్తే అది వస్తుంది. కనుక ఏదైనా మనం
నీకు ఆనందం కావాలన్నప్పుడు ఆనందాన్ని ఆనందించే విషయాలను ధ్యానించు. ఎవరైతే పరమపురుషుడు, పరాత్పరుడు, జగన్నివాసుడు, ఎవరైతే మనకి జ్ఞానబోధ చేశారు, మనల్ని ఆనంద పరవశంలో ఉంచారు, వాళ్ళని గురించి ధారణ చేయి, ధ్యానం చేయి, అలాంటిది వస్తుంది. ఇప్పుడు నువ్వు చేసిన ధారణ రెండో కోణంలో ఉంది. ఇక మీదట నువ్వు పరమాత్మనే ధారణ చేయి అని చెప్పి సత్యనిష్ఠుడు ఆమెకు చెప్పడం జరిగింది. ఆ తర్వాత సత్యనిష్ఠుడు కూడా కాసంత విశ్రాంతి తీసుకొని మరలా చర్చిస్తాను అని చెప్పి సెలవు తీసుకున్నాడు. అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలి. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురు.